ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. కొందరు సీనియర్ ఐపీఎస్లు అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను వేధించారని ఆమె చేసిన ఆరోపణల్ని ఏపీ ప్రభుత్వం ఫుల్ సీరియస్గా తీసుకుంది. దీని మీద సమగ్ర విచారణకి సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ముంబై నుంచి విజయవాడ వచ్చి సిపికి ఫిర్యాదు చేసి విచారణకు హాజరయ్యారు జత్వాని. విజయవాడ సిపి ఆఫీస్లో జత్వానీని 3 గంటల పాటు విచారించారు అధికారులు. ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. ఆమె తల్లి వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో జత్వాని కీలక విషయాలు వెల్లడించారు. ఆధారాలతో పాటు పలు డాక్యుమెంట్లను పోలీసులకు సమర్పించారు ఆమె. పోలీసుల విచారణ తర్వాత జత్వాని కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాలు బయటకు రావాలి, తన మీద అక్రమ కేసులు పెట్టి వారికి ఖచ్చితంగా శిక్ష పడాలన్నారు. పలువురు ఐపీఎస్ అధికారుల మీద ఫిర్యాదులు చేసినట్టు వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు, ఆధారాలు పోలీసులకు అందజేశానని తెలిపారు. ఇక జత్వాని మీద ఇప్పటివరకు ఎలాంటి కేసులు లేవంటున్నారు ఆమె తరఫు లాయర్. 41A కింద నోటీసులు ఇచ్చే కేసులో పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించినట్టు పేర్కొన్నారు. వృద్ధులైనటువంటి ఆమె తల్లిదండ్రులను జైల్లో పెట్టి బెయిల్ కూడా రాకుండా చేశారని, దీని వెనక ఎవరున్నారో విచారణలో తేలుతుందని అన్నారు. జత్వాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారి మీద కూడా కంప్లైంట్ చేస్తున్నట్టు వెల్లడించారు. మొత్తంగా జత్వాని కేసు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇక స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పోలీసులు ఆ స్టేట్మెంట్ ఆధారంగా కేసులు పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. మరోపక్క ముంబైకి చెందినటువంటి సినీ నటి కాదంబరి జత్వాని మీద అక్రమ కేసు వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఆమె మీద వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ చేసిన ఫిర్యాదులో కీలక సాక్షిగా పేర్కొన్న కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరుకు చెందిన మాజీ సర్పంచ్ చిందా వెంకట వీరయ్య నాగేశ్వరరావు అసలు ఈ వ్యవహారంలో తనకు సంబంధమే లేదని తేల్చేశారు. తనతో పాటు తన అల్లుడు బోరుకాటి భరత్ కుమార్ ఆధార్ కార్డులను విద్యాసాగర్ దుర్వినియోగం చేసి తమను ఈ కేసులో అన్యాయంగా నిరికించాడంటూ కూచిపూడి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్కి లేఖ రాశారు. జగ్గైపేటలో తన 5 ఎకరాల భూమిని కాదంబరి జత్వాన్ని విక్రయించినట్టు ఆమె ఫోర్జరీ పత్రాలు సృష్టించారన్నది విద్యాసాగర్ చేసిన ప్రధాన అభియోగం. ఆ భూమి నుంచి అడ్వాన్స్గా 5 లక్షలు వసూలు చేశారని ఏడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదులో విద్యాసాగర్ పేర్కొన్నారు. వారిద్దరిని సాక్షులుగా చేరారు. అప్పట్లో ఈ కేసులో నాగేశ్వరరావు, భరత్ కుమార్ వాంగ్మూలం ఇబ్రహీంపట్నం పోలీసులు రికార్డు చేశారు. తమకు ఎవరు ఆ భూమిని అమ్మజోపలేదని, తాము ఎవరికి అడ్వాన్స్ కూడా ఇవ్వలేదని కూచిపూడి పోలీసులకు తాజాగా చేసిన ఫిర్యాదులో నాగేశ్వరరావు చెప్పారు. ముంబై నటి మీద పోలీసులు ఎంత అన్యాయంగా కేసు పెట్టారో దీన్ని బట్టి అర్థమవుతుంది అంటున్నారు. మరోపక్క గుడ్లవల్లేరు వ్యవహారం ఎంత ఇదిగా నడుస్తున్నా కూడా ఏపీ ప్రభుత్వం స్పందించట్లేదని వైసీపీ మీడియా కానీ, వైసీపీ అనుకూలులు కానీ చాలా సీరియస్ అవుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబుకు చుట్టుకునేలా ఉందంటున్నారు కూడా కొంతమంది టీడీపీ శ్రేణులు. ఎందుకంటే గుడ్లవల్లేరు వెళ్ళి అక్కడ వ్యవహారం సెట్ చేస్తే బాగుంటుంది. కాదంబరి జత్వాని కేసులోనేమో ఉన్నత స్థాయి కమిటీ వేశారు. ఈ గుడ్లవల్లేరు వ్యవహారంలో సరిగ్గా పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆరోపణలు చాలా సీరియస్గా, స్ట్రాంగ్గా వస్తున్నాయి కూటమి ప్రభుత్వం మీద. దాంతో మొత్తం ఈ వ్యవహారం అంతా కూటమి ప్రభుత్వం మెడకు చుట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని ప్రజలు ఈ 2 వ్యవహారాలని కలిపే చూస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.